రాజేష్ మహాసేన్ అన్న, నువ్వు ఏ బి స్టోరీ బాగా చెప్పావు అన్న. కానీ ఒక వైసీపీని టార్గెట్ చేసి చెప్పడం కరెక్ట్ కాదు. నీ మనసులో టీడీపీకి ఎంత పెద్దపేట వేసుకున్నా సరే అక్కడ జరిగిన నిజాలు ఒప్పుకోవాలి. ఇప్పుడు అయ్యన్న పాత్రుడు ఏమైనా సంస్కృతం మాట్లాడా? ప్రభుత్వ ఉద్యోగులని తిట్టాడుగా. మరి చింతననే ప్రభాకరు, మరి మా అచ్చెన్నాయుడు గారు పోలీసులని ఎందుకు అన్నారుగా. సరే, ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు రాయుడు కేసు గురించి కదా వచ్చింది మ్యాటరు. దానికోసమే కదా ఏ బి అని స్టోరీ చెప్పావు. రాయుడు స్టోరీలో ఏంటంటే వినుత గారు చంపి నదిలో పడేశారని వాళ్ళని అరెస్ట్ చేశారు పోలీసులు. సరే, వాళ్ళు ఏమంటున్నారు? ఇప్పుడు వినుత గారు చంద్రబాబు ఏమంటున్నారు? దీని వెనకున్న నడిపించిందంతా టీడీపీ ఎమ్మెల్యే అని అంటున్నారు. మరి మీరు దాన్ని ఎందుకు చేయడం లేదు? వైసీపీ వాళ్ళు ప్రచారం చేస్తున్నారు అంటున్నారు, కానీ వాళ్ళ నోటితో వాళ్ళే చెప్పారు కదా. పోలీసులు తీసుకెళ్తుంటే వాళ్ళ నోటితో వాళ్ళు చెప్పారు. అప్పుడు దాన్ని ఎందుకు నువ్వు చెప్పడం లేదు? అసలు పూర్తిగా ఆయన పాత్ర లేదన్నట్లు చెప్తున్నావు కదా నువ్వు. మరి వాళ్ళెందుకు బహిరంగంగా ఆయన పేరు ఎందుకు చెప్పుకుంటారు? ఆలోచించు ఒకసారి. నువ్వు సపోర్ట్ చేయాలనుకుంటున్నావు, అక్కడ చూసి ఆలోచించి ఓ మాట చెప్పు, సరేనా? కరెక్ట్గా తెలుసుకోవాలి బ్రో. అసలు వాళ్ళ నోటంటే వాళ్ళే ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారిని చెప్తుంటే నువ్వేమో ఇంకా అట్టుండి చెప్తున్నావు. సరే, ఓకేనా? ఇంకా జనసేన వాళ్ళని సస్పెండ్ చేసింది అంటున్నావు కదా. జనసేన సస్పెండ్ చేసింది వినుత గారు ఒక్కరినే చేసింది, చంద్రబాబుని చేయలేదంట. ఇప్పుడు ఒక్క ప్రాణం పోయిన తర్వాత సస్పెండ్ చేస్తే ఏమొస్తుంది? పార్టీ నుండి సస్పెండ్ చేస్తే ఏమొస్తుంది చెప్పు? మొన్నాడెవడో కిరణ్ రాయల్ గారిని సస్పెండ్ చేశారు, వాడు మళ్ళీ వచ్చి మాట్లాడడం మానేశాడా? మీ సస్పెన్షన్లు ఎలా ఉంటాయో అందరికి తెలుసులేండి, అర్థమైందా? అందుకే రాజేష్ మహాసేన్ అన్న, కొంచెం ఇరు పక్షాలు కొంచెం నీకు జనాదరణ ఉంది కాబట్టి చెప్తున్నా, కొంచెం అయినా ఉంది కాబట్టి నీకు చెప్తున్నా. సరిగ్గా ఏది తప్పు ఉందో ఏది రైట్ ఉందో ఒక పార్టీ కొమ్ము కాయకుండా నువ్వు చెప్తే మంచిది, అర్థమైందా?